హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, ఈరోజు ఇంకా సమ్మర్ వెళ్ళిపోయింది, వర్షాకాలం వస్తుంది. ఇంకా నోరు ఏమంతగా బాగోదు, ఏం తినాలని అనిపించట్లేదు. చక్కగా ఈరోజు పచ్చడి చేసుకుందామని చెప్పేసి దోసకాయ టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకుంటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రొట్టెలోకి చపాతీలోకి అన్నిట్లోకి తినచ్చు. కావాల్సిన పదార్థాలు 2 దోసకాయలు, బుడంకాయలు అని కూడా అంటారు వీటిని, 2 టమాటా, ఒక 10-12 పచ్చిమిర్చి, నువ్వులండి అరకప్పు కానీ 1/4 కప్పు కానీ తీసుకోవచ్చు. కానీ నేను నువ్వు పప్పు ఉంటే నువ్వు పప్పు తీసుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1.5 టేబుల్ స్పూను, శనక్కాయ విత్తనాలు 1 కప్పు తీసుకున్నాను, చింతపండు 4 పిక్కలు ఉండే అంత అండి, ఒక 10 వరకు చిన్నులపాయ రెబ్బలు. ఇప్పుడు దోసకాయ మనము చక్కగా పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకుందాం, పీలింగ్ చేసుకుందాము. పీలర్తో ట్రై చేద్దాము. చక్కగా పీలింగ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ పీలర్తో రావట్లేదు. కొంచెం మందంగా ఉంటుంది కదా ఈ చెక్క, ఇది పైంది తొక్క తీసుకోవడానికి. కత్తితోనే మొత్తము తొక్కనంతా ఇలాగ తీసేసుకుందాము. చక్కగా తీసుకున్నాక నీళ్ళతో ఒకసారి కడిగేసుకొని, దాంట్లో చేదు ఉంటుందండి. ఒక్కోసారి కాయ అంతా చేదు ఉంటుంది, ఒక్కోసారి సీడ్స్ వరకు విత్తనాల వరకు చేదు ఉంటుంది. అందుకు మనము టేస్ట్ చేయాలి. విత్తనాల వరకు టేస్ట్ చేసి మనకు చేదు లేదంటే ఉంచుకుందాం. తీయగా ఉన్నాయండి ఇవి. విత్తనాలకు మనం మొక్కలు వేసుకోవడానికి విత్తనాలకు నేను కొన్ని విత్తనాలు తీసుకుంటున్నాను. విత్తనాలు తీసేసి చట్నీ చేయట్లేదు, విత్తనాలతో పాటు చేస్తున్నాను. ఇవి మొక్కల కోసము. శనక్కాయ విత్తనాలు ఫస్ట్ దోరగా వేపుకొని అవి తీసి పక్కకు పెట్టేసి, నువ్వు పప్పు, ధనియాలు, జీలకర్ర కూడా వేసి ఇవి కూడా దోరగా వేసుకోవాలి. శనక్కాయ విత్తనాలు పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇవి వేపుకోవడం అయిపోయినాక 10-12 పచ్చిమిర్చి వరకు కొంచెం పండినీటి ఉంటే ఇంకా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ వేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోకుండా వేసుకుంటే ముఖానికి చిట్లుతాయి, పేలినట్లు అవుతాయి. ఇలాగా లైట్గా దోరగా వేపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేపుకొని ఇవి పక్కకు తీసేసుకొని, ఇందులోకే మనం 2 టమాటాలు తీసుకున్నాం కదా, అవి చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా కొద్దిగా నూనె అండి, ఎక్కువ నూనె అయితే ఉంచుకోవట్లేదు. ఇది పచ్చడి కూడా చేసుకోవచ్చండి. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్ని పచ్చిమిర్చి ఆయిల్ లేకుండా వేపుకొని కూడా పచ్చడి చేసుకుంటారు. పచ్చడి కొద్దిగా ఆయిల్ ఉంది కదా, దాంట్లో టమాటాలు కొద్దిగా లైట్గా వేగుతున్నప్పుడు చింతపండు కూడా అందులో వేసుకుందాము. టమాటా తడికి చింతపండు కూడా కొద్దిగా లైట్గా వేగుతుంది. ఇంకా దోసకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, దాంట్లో వాటర్ వస్తుంది, దోసకాయ వాటర్ ఉంటుంది. ఆ దోసకాయ వాటర్తోనే కొద్దిగా లైట్గా వేగనిద్దాము. ఇంకొక 7 మినిట్స్ వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని వేపుకోవాలి. అంత ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, మరీ పచ్చిగా లేకుండా కొంచెం లైట్గా మనం వేపుకొని చేసుకుందామని చేసుకుంటున్నానండి. పచ్చిగా చేసుకున్నా బాగుంటుంది, బాగా వేపి చేసుకున్నా బాగుంటుంది. ఎక్కువ వేపితే తీయగా వస్తుందండి. అలా కాకుండా ఇలాగ కొంచెం మీడియంలో వేపుకొని ఫస్ట్ శనక్కాయ విత్తనాలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవి, నువ్వు పప్పు, జీలకర్ర, ధనియాలు ఫస్ట్ ఇవి మ్యాష్ చేసుకుందాము. ఎందుకంటే అవన్నీ వేసిన తర్వాత కొన్ని నువ్వులు, జీలకర్ర కొంచెం ఒక్కోసారి పౌడర్ అవ్వదండి, అలాగే నువ్వులుగా అలాగ ఉండిపోతాయి. అలా కాకుండా బాగా పౌడర్ అయితే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి, బాగుంటుంది. వీటిని ఫస్ట్ పౌడర్గా చేసేసుకుందాము. ఇదిగోండి, ఇలాగా మరీ ఫైన్ లేకుండా కొంచెం పౌడర్కి అయితే అన్నీ నలిగేలాగైతే చేసుకోవాలి. ఆ పౌడర్ని పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుందాము ఈ మిక్సీ జార్లోనే. బాగా టేస్ట్గా ఉంటుందండి, అన్నంలో కలుపుకోవచ్చు, దోశలోకి తినచ్చు. దీన్ని పప్పుచారు చేసుకున్నప్పుడు కూడా సైడ్గా పెట్టుకొని కూడా తినచ్చు, కానీ చపాతీ పరోటాలో కూడా బాగుంటుంది. అన్నంలో ఉట్టి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకవేళ తినకుండా కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలాగా
పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం పచ్చిమిర్చి కూడా నలగకుండా అవుతుంది కాబట్టి పచ్చిమిర్చి కూడా కొంచెం అట్లాగా కచ్చాపచ్చగా నలిగిన తర్వాత ఇంకా ఇది రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. కాకపోతే ఇంక ఇప్పుడు నేను ఈ బెంగళూరులో చేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రోల్ ఉందండి, రోటి పచ్చడి చేసుకోవచ్చు. దోసకాయ ముక్కల్లో సగం వరకు వేసుకుంటున్నాను. టమాటా చింతపండు కూడా వేసి దీన్ని పచ్చిమిర్చి పేస్ట్లోకి తిప్పేస్తున్నాను. దోసకాయ ముక్కలు సగమే వేసానండి. సగం ముక్కలు తర్వాత మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది. ముక్కగా ఉంటే ఆ విత్తనాలు నోట్లో తగులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి చెప్పేటప్పుడే. ఇంక ఇప్పుడు నువ్వు పొడి, శనక్కాయ పొడి, జీలకర్ర, ధనియా పొడి మొత్తం ఇందులో వేసేసుకొని బాగా టేస్ట్గా ఉంటుందండి. ఒకవేళ ఎప్పుడు మీరు ఇలాగ పచ్చడి తినే వాళ్ళైతే ఖచ్చితంగా అన్నంలో ఇలాగే కలుపుకొని తింటారు. తినని వాళ్ళు ఉంటే ఒక్కసారన్నా ఇలా కలుపుకొని తిని చూడండి. ఒక 2 ముద్దలన్నా మొత్తం అన్నం అంతా పచ్చడితో పాటే తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి. రోటి పచ్చడి అయితే ఇంకా రుచి ఉంటుందండి. ముక్క నలగకుండా ఉంటుంది, కచ్చాగా చాలా బాగుంటుంది. ఇంకా వేరే నంచుకోవడానికి అవసరం లేదండి దీంట్లోకి. ఇంక ఇలాగే తినేయచ్చు. చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్నాను. ఆ మిగిలిన ఈ ముక్కలు కూడా ఇందులో కలిపేసుకుందాము. దీన్ని ఇంకా మిక్సీ పట్టట్లేదు. సగం వరకు టమాటా చింతపండు వరకు వేసి తిప్పాం కదా, అన్నీ తిరిగేటివన్నీ తిప్పేసామండి. ఇంకా చక్కగా తిరిగిపోయింది. ఇలాగ మనం కలిపేసుకొని చక్కగా దీన్ని ఒక బాక్స్లోకో ఒక గిన్నెలోకో తీసేసుకొని మనం తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనం నెయ్యి వేసుకునే పని కూడా ఉండదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయల్లో ఉన్న కలర్ అంతా దాంట్లో దిగుతుందండి, చాలా బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయలు నంచుకొని కూడా తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పచ్చడిలో మటుకు. ఇలాగా వేపేసుకున్న తర్వాత పచ్చడిలోకి గిన్నెలోకి తీసేసుకున్నాం కదా, పచ్చడిలోకి నూనెతో పాటు మొత్తం అంతా వేసేసుకుందాము. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇంకా నాకు వెంటనే నాకు అన్నం కూడా రెడీగా ఉంది. ఇప్పుడు పచ్చడి అవ్వగానే అన్నం తినేస్తాను. ఇంకా మనం నాన్ వెజ్ కూడా ఇష్టపడం, అంత టేస్ట్గా ఉంటుందండి పచ్చడి, చాలా టేస్ట్గా ఉంటుంది. నానమ్మోళ్ళు, అమ్మమ్మోళ్ళు అలాంటి పచ్చళ్ళు తినే ఆరోగ్యంగా ఉన్నారండి. మనం ఇప్పుడు పచ్చడా అంటాము. ఏం చేసావు కూర అంటే పచ్చడి అంటే పచ్చడా అంటాము. ఖచ్చితంగా పప్పు, కూరగాయలు, నాన్ వెజ్ లేకుండా ఇప్పుడు పిల్లలు ఎవ్వరు తినట్లేదు. చికెన్ ఉంటేనే తింటా అంటారండి పిల్లలు. ఇలాంటి పచ్చడితో తింటే ఎంత ఆరోగ్యం తెలుసా. ఆ దోస విత్తనాల్లో ఉండే పప్పు, లోపల ఉండే పప్పు ఎముకలకు బాగా బలం అంటండి, బాగా తినాలి. దోసకాయ అలాంటివి, శనక్కాయ విత్తనాలు కూడా బలమే కదండి. నువ్వులు బలమే, మంచి ఐరన్ వస్తుంది. ఇలాగ చక్కగా చేసుకొని బాగా దీన్ని అన్నంలో మిక్స్ చేసుకుంటే తింటే సూపర్ ఉంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీ దోసకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటికి రిలేషన్ వస్తే అన్ని కూరలతో పాటు ఈ పచ్చడి కూడా చేసి పెట్టండి. అన్ని కూరల కన్నా ఎక్కువ ఈ పచ్చడితోనే వాళ్ళు తిని మిమ్మల్ని మెచ్చుకొని చాలా బాగుందని చెప్పకుంటే అప్పుడు నన్ను అడగండి, కామెంట్లో నాకు తెలియపరచండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.